నూనె కొట్టాలి. నూనె కొట్టుకోవాలి పరమాకి బండ్లు ఎత్తిన శుద్ధంగా ఊడ్చుకొని కసు నూనె కొట్టే దానికంటే బండలు వేసేదానికి తెల్ల మళ్ళీ వచ్చి స్టాచ్యూ కొట్టి అక్కడ కట్టి నీళ్ళు కట్టి లేచి నల్లది వచ్చి స్టాచ్యూ కొట్టాలి. ఇక పొద్దున నూనె వచ్చి లేక అతుకో మొత్తం వేసేసిన దమ్ము కూడా ఖాళీ అయిపోయింది. సరే కదా సింపుల్ స్టాచ్యూ కొట్టేసి సదరంగా స్టాచ్యూ కొట్టేసి పొడుగుగా 3 కడ్డీలు అడ్డం 3 కడ్డీలు వేసేసి నల్లమాలు ఇది ఆరాలి. నల్లమాల వేసేటప్పుడు దీని కిందికి దిగకూడదు. దిగితే చల్లది పోయి నల్లగా అవుతుంది. ఓయమ్మ తెల్లమాల వేసి కొట్టేలాగా అరగంట అయిపోయింది. 12:27 అయింది. కడ్డీలు వేసి మళ్ళీ నల్లది కలిపి వేయాలి. తెల్లది అయిపోయింది. అంతే నల్లది పండుగ 3 మూటలు పట్టిందంట అట. అది మిత్రులారా కడ్డీలు వేసి పొడుగు 3 నడుముకోండి అడ కడ్డీలు వేసి ఇంకా అలా మళ్ళీ స్టాపి కొట్టేత్తేయడం రేపు. ఇప్పుడే 10:30 సమయం. కడ్డీలు వేసేసిన వేసిన 3 వేసి కొద్దిగా తడి మీద వరకు కంకర తల్లి తెల్లది నల్లది కలిపి పోయడమే మిత్రులారా. 10:30 అయింది. పోయేట్లో ఇండియాలో వచ్చేసి 1, 2, 3 కడ్డీలు వేయాలి. ఇట్లా పొడుగు 3 వేసినాక ఇదంగా అడ్డం అయిపోయి అడిగి తిరిగి కంకర తల్లుకోవాలి. తడింది కాబట్టి నల్లది పోసినప్పుడు దిగుతుంది. ఇక్కడ కంకర తల్లుకొని అన్నిటికీ మళ్ళీ నల్లది కలిపి వేయాలి. అది మిత్రులరా కంకర తల్లుకోవాలి. ఎందుకంటే మన తెలసొక్క మాదిరి మనం ఎట్ట మరకలు పడకుండా కాపాడుకుంటామో అట్లా కంకర తల్లితే నల్ల కంకర మాలు పోసినప్పుడు దిగదు కిందికి. ఆరే రాకుంటే మళ్ళీ ఆరితే 2 తెల్లది నల్లది కరుచుకోదు. అట్లా కొద్దిగా పచ్చి ఉన్నప్పుడే వేయాలి. అటు ఇటు లేదు. తెల్లది అయిపోయింది కదా ఇంకా క్యాప్ కొట్టేసి కడ్డీలు వేసి ఇప్పుడు నల్లది సేమ్ అదేవిధంగా పాలు మాత్రం కలుపుకొని ఇది కంకర వేసి పక్కన బాగా నది కలుపుకోవాలి. 1 కల్లా 12:30 కల్లా పోతాం అనుకుంటే అప్పుడే 1 అయిపోయి నల్లది కలుపుకుంటుంది. తెల్లదెట్టడం సేమ్ నల్లది. మొత్తం నల్లమాల అయితే పైన కింద ఇంత నల్లది. తెల్లది కాబట్టి ఫస్ట్ తెల్లది నూనె కొట్టి అలా కడ్డీలు వేసి తెల్లది కాబట్టి జాగ్రత్త 10 నిమిషాల కల్లా వేసి ట్యాపీ కొట్టేలేక 1:30 అవుతుంది. 1:20 అయింది. ఇప్పుడే తక్కువ వచ్చింది. 10 బకెట్ వేసి సరిపోయింది. వేసి ట్యాపీ కొట్టేసి ట్యాపీ కొట్టాలన్నమాట. ట్యాపీ కొట్టేసి పోయి